హలో అండి. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. సో, ఇక్కడ లెఫ్ట్‌లో చూసారా? ఇక్కడ శక్తిపీఠం టెంపుల్ ఇది. సో, ఇది కూడా చాలా ఫేమస్. ఇది మా ఊరి దగ్గరలోనే ఉంది. సో, మేమైతే ఇప్పుడు 365 ఒత్తులు దీపం పెట్టడానికైతే స్టార్ట్ అయ్యాము. మనం ఎప్పుడైనా ఇంట్లో దీపం పెట్టనప్పుడు, లైక్ మనకు అందుబాటులో లేక, సో, పలానా కారణాల వల్ల మిస్ అయినప్పుడు, అలాంటప్పుడు మిస్ అవుతుంది కాబట్టి, మనం ఈ ఒక్క రోజులో 365 ఒత్తులు దీపం పెడితే, ఎప్పుడైనా మిస్ అయిన దానికి కూడా అన్నీ కలుస్తుంది అని గట్టి నమ్మకము. సో, అందుకని చెప్పి మేము కూడా స్టార్ట్ అయ్యాము. సో, ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా ఇష్టం ఇది. మా ఊరి దగ్గర ఉండేది. సో, ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. పాత సినిమాల్లో అంతా కూడా ఈ లొకేషన్ అయితే ఉంది. సో, ఇదైతే రాయల చెరువు అండి. ఇక్కడ రీసెంట్‌గా అయితే 'శర్వానంద్‌దయితే 'శ్రీకారం' మూవీ కూడా రిలీజ్ అయింది. సో, ఒక సాంగ్ అయితే ఇక్కడొస్తుంది బస్ పైన వెళ్తూ. అండ్ అలాగే 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే మూవీ కూడా ఇక్కడ చాలా క్లిప్స్ అయితే ఇక్కడైతే రికార్డ్ చేశారు. సో, దానిలో అయితే ఆ టెంపుల్ కూడా వస్తుందండి. మేము వెళ్తున్న టెంపుల్. అదే శివాలయము. రాయల చెరువు కింద ఉండే శివాలయము అండ్ ఆంజనేయుల స్వామి గుడి కూడా అని అంటారు. సో, ఆ టెంపుల్‌కయితే మేమొచ్చాం దీపం పెట్టడానికి ఈరోజు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఫైనల్‌గా అయితే టెంపుల్‌కయితే రీచ్ అయిపోయాము. నాకైతే ఈ టెంపుల్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. ఎందుకంటే నేను పర్సనల్‌గా చాలా బిలీవ్ చేస్తానండి. సో, ఇక్కడికొచ్చి ఏదైనా గట్టిగా కోరుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా అయితే నెరవేరుతుంది. సో, నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ చేశాను. అందుకని చెప్పి ఈరోజు ఇక్కడ దీపం పెడదాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఎలాగో ఇంటి పక్కనే కాబట్టి ఒకసారి వచ్చి దీపం పెట్టేసి దండం పెట్టుకొని వెళ్దాము. అది మా బాబుతో ఫస్ట్ టైం ఈ టెంపుల్‌కి రావడం. సో, వాడిని కూడా తీసుకొనొచ్చాము. ఇంకా ఫైనల్‌గా అయితే దీపం పెట్టేస్తున్నాము. సో, నేనైతే మొత్తము రెడీ అయితే చేసేసాను. పూజకి ఏమేమి కావాలవి. సో, ఫైనల్‌గా అయితే మా వారి చేతైతే దీపం పెట్టిస్తున్నాను. ఎందుకంటే ఇంటి యజమాని దీపం పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదైతే వర్తిస్తుంది. అందుకని చెప్పి నేను మా ఆయన దగ్గరైతే దీపం పెట్టిచ్చాను. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ మేము కూడా దండం పెట్టేసుకొని దీపం పెట్టేసి పూజ అంతా అయిపోయింది. ఇక్కడ మేమొచ్చేసరికే చాలామందయితే దీపాలన్నీ పెట్టేశారు. ఇంకా మేము ప్లేస్ కూడా లేదు. బట్ చిన్న ప్లేస్ అయితే దొరికింది ఫైనల్‌గా. సో, అక్కడైతే దీపం అలా పెట్టేసి ఇంకంతా దండం పెట్టేసుకొని పూజ అంతా అయిపోయింది. ఇక్కడ చూడండి చాలామంది ఆల్రెడీ చాలా దీపాలైతే పెట్టారు. ఇక్కడ నంది ఉంటుంది. అలాగే ఆపోజిట్‌లో శివుడు ఉంటాడు. సో, కోనేరులాగా వాటర్ ఉంటుందండి. చాలా బావుంటుంది వ్యూ కూడా. సో, ఈ టెంపుల్ కూడా మూవీస్‌లో చూపిచ్చారు. మీరు చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. సో, చాలా బావుంటది ఈ టెంపుల్. సో, ఇక్కడికొస్తే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది మైండ్ అయితే. సో, ఇలా ఉంటదండి. సో, నంది అండ్ ఆపోజిట్‌లో శివుడిని భలే పెట్టారసలు. సో, చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ టెంపుల్. నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికైతే ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాను. సో, అండ్ పక్కనే ఆంజనేయుల స్వామి కూడా విగ్రహాన్నయితే ప్రతిష్ఠించారు చూడండి. సో, ఇక్కడ ఆంజనేయుల స్వామి అండ్ ఫైనల్‌గా ఇదండి మెయిన్ టెంపుల్. సో, ఈ టెంపుల్ ఏంటంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు. సో, మీరు చూడొచ్చు. లోపలికైతే వెళ్దాము. సో, ముందుగా అయితే ఇక్కడ శివుడు ఉన్నారు. మీ అందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులైతే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఓం నమః శివాయ అండి. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అండ్ అలాగే అందరి కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఏవేవి దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి. సో, ఇక్కడైతే మన బుజ్జ వినాయకుడు ఉన్నారు. అండ్ అలాగే మనకు వరాలు ఇచ్చే వరమహాలక్ష్మీదేవి కూడా ఉన్నారు అమ్మవారు. అండ్ ఇక్కడ మెయిన్ ఆంజనేయుల స్వామి అండి. ఇక్కడ చూడండి ఈ విగ్రహము. సో, దీనికైతే పెద్ద స్టోరీనే ఉంది. సో, అదైతే మనం తర్వాత మాట్లాడుకుందాము. అండ్ లక్ష్మీనారాయణ స్వామివారు అండ్ పక్కనే భవానీ అమ్మవారు కూడా ఉంటారు. సో, చూడండి మీరు కూడా దర్శించుకోండి నాతో పాటు. అండ్ పక్కనే మనకి ఇంకా శివుడు మనం ఆల్రెడీ చూసాము. మెయిన్ ఎంట్రన్స్‌లో మనకు దేవుడే ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ దక్షిణామూర్తి అండి. సో, ఈ దేవుడైతే నాకు అసలు ఇక లోపలికొస్తే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అలా ఉంటది విగ్రహము. సో, ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు కానీ బట్ రియల్‌గా చూసారంటే అక్కడే నిజస్వరూపం ఉందేమో అన్నట్లు అనిపిస్తుంది మనకు. సో, చాలా బావుంటారు దక్షిణామూర్తి స్వామి. అండ్ అలాగే ఇక్కడ మన చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారు. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అండ్ ఇవి మనం ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహము అండ్ రాముల వారు, సీత అమ్మవారు. సో, ఎప్పుడైనా కళ్యాణోత్సవం అప్పుడు ఇక్కడ పూజ చాలా చేస్తారండి. సో, మీకు కానీ అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఈ టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచిది. మనం ఇక్కడ దీపం పెట్టాం కాబట్టి అన్ని దేవుళ్ళు కూడా వర్తిస్తుందండి. సో, మేము దీపం పెట్టేసాము. ఫైనల్‌గా మా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఈ ప్రసాదాలతో నిండిపోయింది. మళ్ళీ న్యూ వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.